రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కొంగరఖుర్దు గ్రామంలోని సర్వే నెంబర్ 85 నుంచి 89 వరకు 311 నుంచి 325 వరకు సుమారు 170 ఎకరాల భూమి నకిలీ ఓవర్సీలతో అన్యాక్రాంతమవుతోంది. వందల ఏళ్ల నుంచి కబ్జాలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్న రైతుల భూములను కొందరు రాత్రికి రాత్రే కబ్జాకు యత్నిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. తాతల తండ్రుల కాలం నుంచి ఈ భూములను సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని, పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా తమ వద్ద ఉన్నాయని అంటున్నారు స్థానిక రైతులు. 2007 సంవత్సరంలో రెవెన్యూ రికార్డును దర్గా భూమిగా మారుస్తూ ఒక గెజెట్ విడుదల చేశారని, అప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను ఆసరా చేసుకుని నకిలీ ఓవర్సీలు సృష్టించి రాజకీయ నాయకుల అండదండలతో ఈ భూములను కబ్జా చేస్తూ రియల్ ఎస్టేట్గా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్కు వెళ్లే దారిలో భూదందా కొనసాగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ అధికారులు వెంటనే స్పందించి తమ భూముల్ని పర్యవేక్షణ చేసి నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొంగరకుర్దు గ్రామ రైతును మా యొక్క పొలము 311 సర్వే 311 నుంచి 325 వరకు దొంగ మన పక్క రైతుల దగ్గర కొన్నారు. కొని నా పొలం కూడా జాయింట్ ఉందని మొత్తం చేసి జేసీపీలు పెట్టి మొత్తం తవ్వి పంట చేను ధ్వంసం చేసిండ్రు. నా రూములు కూడా గులగొట్టి మొత్తం కబ్జా చేసి రేకులు వేసిండ్రు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్ పోలీస్ అనగానే వాళ్ళు కూడా ఇది చేయలేదు. తర్వాత పోయినాక మమ్మల్ని తీసి బౌన్సర్లను పెట్టి బయటికి ఎత్తేసారు. మేము మరి కోర్టుకు పోయి ఇది చేసినాం సార్. మాకు ఏంటంటే వ్యవసాయ ఆధారితమైన కుటుంబం మాది. మేము చిన్న ఉన్నప్పుడు కూడా చెల్లరకు నీళ్లు బాగా వచ్చినా కానీ మా పొలం గడ్డ పైన ఉండేది. ఉన్నా కానీ కూడా మా ఫాదర్ ఎంబడి మేము పోయి ఆ చెరువు నీళ్లకు అడ్డము కమ్మలు అవి కట్టుకొని పైకి నీళ్లు తీసుకొచ్చి పారబెట్టుకొని సాగు చేసుకుంటున్నాం. మాకు వ్యవసాయం తప్ప ఇతర ఆదాయ మార్గాలు లేవు. కాకపోతే దొంగలు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వచ్చిందని, క్యాప్ సిటీ అని, ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందని చెప్పేసి ఊళ్ళో దాదాపు ఇప్పుడు 170-180 ఎకరాల మీద వాళ్ళు డేయకాన్ని వేసిపెట్టి దొంగ వార్సీలు తెచ్చి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తారు. దీని మీద కూడా మాకు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఆర్డీఓ గారికి వెళ్ళడం జరిగింది. మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ కూడా వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దయచేసి మాకు రేవంత్ రెడ్డి కూడా మా రావిరాల గ్రామము ముఖ్యమంత్రికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి మా రావిరాల గ్రామంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మా మీద దయదలిసి మా రైతులందరికీ కూడా, మా గ్రామ రైతులందరికీ కూడా న్యాయం చేసి మమ్మల్ని రక్షించాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. మా గ్రామంలో మొత్తం 570 ఎకరాల భూమి జాగీర్ భూమి ఉండే. 1948 సెప్టెంబర్ 17 అబాలిషన్ జాగీర్ పోలీస్ యాక్షన్తో ఈ భూములన్నీ రైతులు అప్పటి నుంచి ఇప్పటిదాకా సేద్యం చేసుకుంటూ వస్తున్నాము. ఇట్టి భూములను 2007లో ఏదో వక్ఫ్ బోర్డు వాళ్ళు గెజెట్ను రిలీజ్ చేస్తే మేమందరం రైతులమందరం 570 ఎకరాల భూములు ఉన్న రైతులందరం కలిసి ఏపీ హైకోర్టులో 21059/2007లో కేసు వేసి ఇంట్రీమ్ స్టే ఆర్డర్ తీసుకున్నాం. అప్పటి నుంచి ఈ భూములను మేము సేద్యం చేసుకుంటూ వస్తున్నాం. అట్టి భూమిని ఈ మధ్యన కొంతమంది దళారులు బోగస్ ఓఆర్సీలు, బోగస్ కన్వర్షన్లు, బోగస్ పట్టదారు పాస్బుక్లు ఇవి సృష్టించి వీళ్ళు రైతుల భూముల మీద వచ్చి రాత్రి వచ్చి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏది షెడ్లు వేసి రేకులు వేసేసి బౌన్సర్లను తెచ్చి రైతుల భూములు ఖాళీలు చేసి కబ్జా చేస్తారు. ఇట్టి విషయం మీద మేము ఎన్నోసార్లు ప్రభుత్వ రెవెన్యూ యంత్రాంగానికి విన్నపతులు చేసినా కానీ రెవెన్యూ మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఏ విధమైన సహకారం లేదు. వాళ్ళు కబ్జాకోరులకు సపోర్ట్ చేసుకుంటూ మా భూములను వాళ్ళకు తోడ్పాటు చేస్తారు.